వెల్కమ్ బ్యాక్. పరకామణి ఘటనపై శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో వేసిన పిల్ వల్ల అన్ని డాక్యుమెంట్లను సీజ్ చేయాలని సిఐడికి లోక్ అదాలత్ ఆదేశాలు ఇచ్చిందని మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో లీగల్ గా విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ కు రాజీ చేసుకునే అధికారం లేదంటున్న జడి లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. టీటీడీ పారకమణిలో మారిన ఇప్పుడు సంఘటన ఒక పెద్ద సంచలనంగా మారిందనే చెప్పాలి. అయితే రవికుమార్ అనే వ్యక్తి చేయడంతో మాత్రం ఇప్పుడు టీటీడీ నుంచి సంబంధించిన వెంకటేశ్వర స్వామి భక్తులు కూడా దీనిపైన పెద్ద ఆందోళన కూడా చేసిన సంఘటన అయితే నెలకొంది. అయితే ప్రజెంట్ ఇప్పుడు మన అసలు దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అసలు దీనిపైన ఇది అండర్ దేని కిందికి వస్తుంటే ఎలాంటి క్రైమ్ కేసెస్ కూడా దీనికి నమోదు అవుతుంటే ఒకసారి వారిని అడిగి తెలుసుకున్నారు. సో ఇప్పుడు మనకు నార్మల్గా అంటే ఈ సంఘటన బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే అయితే ఇప్పుడు టీటీడీ భక్తులు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనోభేవానికి కూడా గురవుతూ ఉన్నారు. సో దీనిపైన ఆ పర్సన్ ఇప్పుడు మంచిగా ఫ్రీడమ్గా బయట తిరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ఫెదర్గా దీనిపైన ఎలాంటి కేసెస్ బుక్ చేయొచ్చు, లేదంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారు సార్? అంటే యాక్చువల్గా ఈ మ్యాటర్ ఆల్రెడీ హైకోర్టు దగ్గర ఉంది. శ్రీనివాసులు గారు అని చెప్పి ఒక ఆయన పిఐఎల్ కూడా చేయడం జరిగింది. దాని మీద హైకోర్టు వారు ఇంతకు ముందు మీకు ఈ లోక్ అదాలత్ వాళ్ళు ఇచ్చిన టోటల్ దాన్ని పక్కన పెట్టేసి సిఐడికి మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ సీజ్ చేసుకొని దీని మీద ఫర్దర్ చేయమని చెప్పి ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ మ్యాటర్ అంతా కూడా సిఐడి దగ్గర ఉంది. కాబట్టి సిఐడి వాళ్ళు చేస్తారు. తర్వాత టీటీడీ బోర్డు నుంచి కూడా రెస్పాన్సెస్ గవర్నమెంట్ హైకోర్టు వారు అడిగారు. సో ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కాబట్టి ఆల్రెడీ ఆ లోక్ అదాలత్లో జరిగింది పక్కన పెట్టేశారు. కాబట్టి మళ్ళీ ఈ టోటల్ రీఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఎందుకంటే అతన్ని అక్విట్ చేశారు. సో దీన్ని మళ్ళీ హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ పోలీస్ ఫర్దర్ రీఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు. సో ఆ స్కోప్ ఉంటుంది మన దగ్గర. ఇప్పుడు ఆల్రెడీ డాలర్స్ ఇచ్చిన వీళ్ళలో crores నేను టీటీడీకి ఇచ్చాను అని చెప్పి కూడా అంటున్నారు. దాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? అంటే ఇప్పుడు అంత సిఆర్లు మనకు తిరుపతికి ఇచ్చిన వాళ్ళు అదైతే అంటే ఇలాంటి దొంగతనాలకు ఎందుకు పాల్పడి ఉంటారు? ఏముంది, డబ్బుల మీద ఆశ, ఏదో ఒకటి చేసుకోవాలన్న ఈ సందర్భం. తర్వాత సుమారుగా 14 కోట్ల విలువ ఉన్న ఆస్తులు అవి మార్కెట్లో ఐ థింక్ 40-50 కోట్లు ఉందని చెబుతున్నారు. సో అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ కూడా తీయాలి. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఈ వ్యక్తి గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎంక్వైరీ చేయాలి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, మరి ఇంత ఎత్తునవాడు ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు ఆయన, ఇవన్నీ కూడా రావాలి కదా. తర్వాత ఈ ప్రాపర్టీస్ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వస్తుంది. అందులో యాక్చువల్గా 409 సెక్షన్ పెట్టాలి, ఇందులో క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. అది పెట్టుంటే అసలు ఈ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యేది కాదు. తర్వాత ముఖ్యంగా ఈ కాంప్రమైజ్ దాంట్లో చూస్తే ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ, అక్యూజ్డ్ వీళ్ళ మధ్య కాంపౌండింగ్ జరగాలి. కానీ ఆ కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తితో కాంప్రమైజ్ చేశారు. అది లీగల్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఇవన్నీ కూడా హైకోర్టు వారు బయటికి తీశారు. చూద్దాం, రాబోయే కాలంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. దానికోసం ఏమేం చర్యలు తీసుకోవాలన్నది కూడా సమగ్రంగా ఆలోచించి తిరుపతి యొక్క పవిత్రతను అందరినీ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఇలాంటి ప్రతి చోట లడ్డూ ప్రసాదం కావచ్చు, ఇది కావచ్చు, ఇంతకుముందు పింక్ డైమండ్ అన్నారు, ఆ తర్వాత అప్పుడు కూడా డాలర్స్ గురించి జరిగింది. ఇవన్నీ కూడా ఇటువంటివి జరగకూడదు. అటువంటి సిస్టమ్ని మనం డెవలప్ చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం. అంత తిరుపతిలో చూసుకుంటేనే ఇలా జరిగింది కదా సార్, దానివల్ల అంటే భద్రత లోపం ఉండొచ్చు అంటారు. అంటే మనము తిరుపతిలో ఓవరాల్గా చూసుకుంటే చాలా వరకు మనకు సెక్యూరిటీ అవ్వచ్చు, భద్రత సీసీ కెమెరాస్ మధ్యలో జరుగుతూ ఉంటుంది. సో ఒక వ్యక్తి ఇంత దానికి పాల్పడడానికి అంటే భద్రత లోపం ఏమైనా ఉండొచ్చు అంటారు? ఉండొచ్చు, ఎందుకంటే సీసీటీవీ కెమెరాలు పెట్టారు. సీసీ కెమెరా నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేయాలి ప్రతిదీ. ఆ అబ్జర్వ్ చేస్తున్నప్పుడే ఈ వ్యక్తి దొరికాడు. యాక్చువల్గా ఈ సీసీటీవీ కెమెరాలో అతను డాలర్స్ తీసుకుని పెడుతున్నది అన్నది మనం చూసాం. సో చూసిన తర్వాత వెంటనే దీనికి మాత్రమే పరిమితం చేశారు. గత 20 సంవత్సరాలుగా మరి ఇన్ని ఆస్తులు సంపాదించడానికి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్నది కూడా ఈ ఎంక్వైరీలో జరగాలన్నది మనం అంతా కోరుకుంటున్నాం. అది ముఖ్యంగా జరగాల్సింది. ఓకే, థ్యాంక్ యూ. సో తిరుపతిలో ఏదైతే జరిగిందో దీనిపైన మాత్రము కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇటు మనకైతే జేడీ లక్ష్మీనారాయణ చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా మళ్ళీ తిరుపతిలో నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా ఉండేందుకు కూడా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇటు అందరైతే కోరుకుంటూ ఉన్నారు. హనుమంతు, సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.